ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువుతుండగా నాకు ఒక చిన్న వచనం 22వ వచనం నుంచి చాలా కొత్తగా అనిపించింది. ఒకసారి మీతో అది షేర్ చేసుకుందామని నేను వీడియో చేశాను. ఒకసారి చదువుతాను. నేను మీకు స్క్రీన్ పైన కూడా ఆ అధ్యాయం ఇస్తాను, చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఏంటి? పూర్వకాలమందు సృష్టి ఆరంభమందే తన కార్యములలో ప్రథమమైనది అంటే జ్యేష్ఠమైనది మొదటిగా యెహోవా కలగజేశారంట. ఎవరిని? సొలొమోను గారు కదా సామెతలు రాసింది. అయితే ఇక్కడ ప్రథమ ఫలంగా యెహోవా నన్ను సృష్టి ఆరంభం ముందే పుట్టించారు అని చెప్తున్నారు. అయితే సృష్టి ఆరంభం ముందు సొలొమోను గారు లేరు కదా, సామెతలు రాసింది సొలొమోను గారు కదా. 1వ పాయింట్, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వంన నేను నియమింపబడితిని. అనాది కాలం నుండి, అనాది కాలము అంటే ఆది కాలం రాకముందు, టైం స్టార్ట్ అవ్వక ముందు నుంచి అనాది కాలం మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమున నేను నియమించబడితిని. భూమి ఇంకా ఉత్పత్తి అవ్వలేదు, ఆ కాలము ఇంకా రాకముందు నేను నియమించబడితిని అని చెప్తున్నారు. ఎవరు? సామెతలు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం నుంచి సొలొమోను గారు రాసిన సామెతల్లో ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి? భూమి పుట్టక ముందు నుంచి నేనున్నాను అని సొలొమోను గారు చెప్తున్నారా? ఇంకొకటి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి మీద దాని మైదానములు ఆయన చెయ్యక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. నేలమట్టి, భూమి మీద నేలమట్టి కూడా అసలు లేని టైంలో నేను ఉన్నాను అని చెప్తున్నారు. అయితే ఇది సొలొమోను గారు అయితే రాసింది ఆయనే అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు గారి గురించి ఇస్తున్న సాక్ష్యం ఆయనే, నేనే వాక్యమై ఉన్నానని చెప్పిన దేవుడే ఆయన గురించి రాపిస్తున్నారు సొలొమోను గారి చేత పరిశుద్ధాత్ముని ద్వారా అని నాకు అర్థమైంది. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచి ఉన్నాడు. మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. అంటే ఆకాశ విశాలము స్థిరపరిచి జలముల్ని స్థిరపరిచినప్పుడు, అది నిర్ణయం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అంటే ఇవన్నీ నిర్ణయాలు జరిగినప్పుడు నేను ఉన్నాను, నేను మొదటి వాడను అనే సాక్ష్యం చెప్తున్నట్టుంది కదా. ఇది సొలొమోను గారు అయితే కాదు కదండి. ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మీరకున్నినట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిన ఆనందించుచుంటిని. ఎవరండి? ప్రధాన శిల్పి అంట. అనుదినము సంతోషించుతూ ఉన్నారంట. ఆయన వద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అని చెప్తున్నారు. మరి భూమి పుట్టక ముందు, ఇవన్నీ జరిగే ముందు నేనే ప్రధాన శిల్పిని, నేనే శిల్పకారుని అని చెప్తున్నారు. అయితే ఆ శిల్పకారులు సొలొమోను గారు అయితే కాదు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అయితే 34వ అధ్యాయంకి వచ్చేస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అంటే ఆయన్ని ఎవరైతే కనుగొంటారో వాళ్ళు జీవాన్ని కనుగొంటారు. అయితే నేనే మార్గము, సత్యము, జీవము అన్న యేసు ప్రభువుని ఇక్కడ కనుగొంటే మీరు జీవాన్ని కనుగొంటారని ఈ అధ్యాయంలో సామెతలు 8:22 నుంచి 36 అధ్యాయాల వరకు అసలు మొత్తం యేసుక్రీస్తు వారి గురించే సాక్ష్యంగా ఉన్నట్టు నాకు అనిపించిందండి. ఒకసారి మీరు అందరూ చదవండి, తెలుసుకుందాం. వాక్యాన్ని ఇంకా బాగా చదివి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.